హలో ఫ్రెండ్స్, నా పేరు హరి. వెల్కమ్ టు హెచ్ఆర్బి వరల్డ్. సో ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, మా ఇంట్లో ఒక టీవీ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. ఆ ఇష్యూ ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేసాం, వాటి రిలేటెడ్ వారంటీ క్లెయిమ్ ప్రాసెస్, మరి టీవీ యొక్క పార్ట్ని రీప్లేస్ చేస్తారా లేకపోతే కంప్లీట్ టీవీని రీప్లేస్ చేస్తారా, సో ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ లెవెల్, టీవీలో మేము ఒక లైట్ ఏమంటాం టీవీ పిక్సెల్స్ యొక్క బర్నింగ్ ఇష్యూని ఫేస్ చేసాం. సో అది మీరు ఇక్కడ టీవీలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ ఇష్యూ ఎంత సివియర్ అని చెప్పి నేను యూట్యూబ్లో చెక్ చేసినప్పుడు, ఇది ఏమంటాం ఒక కార్నర్ నుంచి ఇంకా అది పాక్కుంటూ అలానే వెళ్తుంటుంది. అంటే ఈ డెడ్ పిక్సెల్స్ అనేటివి ఒక దాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అయ్యి అలా ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి టీవీ మొత్తానికి అల్లుకునే ఛాన్స్ ఉంది. సో ఇది పర్మనెంట్ ఇష్యూ. సో ఇది మెయిన్ ఇష్యూ. దీంట్లో మళ్ళీ ఇంకా లెవెల్స్ టెస్ట్ చేసుకునేదానికి టీవీలో మనం ఒక కలర్ వీడియోని ప్లే చేసి ఈ ఇష్యూ మొత్తాన్ని ఒకసారి చెక్ చేద్దాం. సో డిఫరెంట్ కలర్స్లో ఇది ఒక్కో కలర్కి ఒక్కోలా రియాక్ట్ అవుతుంది. కొన్ని కలర్స్లో విజిబిలిటీ కూడా లేదు. సో నార్మల్గా మనం టీవీ చూసేటప్పుడు అప్పర్ బార్డర్ అండ్ లోవర్ బార్డర్లో బ్లాక్ స్క్రీన్ అనేది అప్లై ఉండి మిడిల్లో మాత్రమే పిక్చర్ ప్లే అవుతూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఇలాంటి ఇష్యూస్ని గమనించేదానికి ఆస్కారం ఉండదు. సో ఏదైనా ఫుల్ వైడ్ స్క్రీన్ పిక్చర్ని మనం ప్లే చేసేటప్పుడు మాత్రమే ఈ ఇష్యూ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి టీవీలో కొన్ని ఎగ్జాంపుల్ వీడియోస్ ప్లే చేసి సో ఈ ఇష్యూని ఫైండ్ అవుట్ చేసాం. తర్వాత ఈ ఇష్యూ రిలేటెడ్ కంప్లైంట్ అనేది రెస్పెక్టివ్ టీసీఎల్ కస్టమర్కి మేము కాల్ చేసి అప్డేట్ చేసాం. సో వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకొని ఒక టెక్నీషియన్ని ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఫస్ట్ టైం టెక్నీషియన్కి వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారంటే, ఇది టీవీ ఫిట్టింగ్ రిలేటెడ్ ప్రాసెస్, సో మీరు వెళ్ళి టీవీ ఫిట్ చేసిరండి అని చెప్పే టైప్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. వాళ్ళు కాల్ చేసినప్పుడు మేము ఇదే చెప్పాం. అంటే టీవీలో ఇష్యూ ఉంది, అది వారంటీ క్లెయిమ్ కోసం మేము యాక్చువల్గా రిక్వెస్ట్ రైజ్ చేసాం. దాని రిలేటెడ్ టెక్నీషియన్ కావాలో మాకు దాన్ని వ్యాలిడేట్ చేసి అది ట్రబుల్ ఏంటి, పార్ట్ రీప్లేస్ చేస్తారా లేకపోతే టీవీని రీప్లేస్ చేస్తారా, అది మాకు పూర్తి గైడెన్స్ కావాలని చెప్పి అడిగాం. సో మళ్ళీ తర్వాత ఆ టెక్నీషియన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈసారి ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇది టీవీ క్వాలిటీని చెక్ చేసే టెక్నీషియన్ని పంపించారు. ఈసారి తను వచ్చి ఏం చేశాడు, ఫస్ట్ టీవీలో డిస్ప్లే ఇష్యూ, మనం ఎలా అయితే ఇప్పుడు ఇంతకుముందు కలర్ వీడియోస్ ప్లే చేసి చూసాం కదా, అలా కలర్ వీడియోస్ ప్లే చేసి ఏ కలర్స్కి ఎంత ఇంపాక్ట్ ఉంది, ఏ కార్నర్లో పోయింది, ఇలాంటి డీటెయిలింగ్ అంతా తీసుకున్నాడు. తర్వాత టీవీని ఓపెన్ చేసిన తర్వాత ఇది ఏమంటాం డిస్ప్లే ఇన్పుట్స్ అనేటివి ఒక 6 to 7 కార్నర్స్లో అది వెళ్తుంది. సో అక్కడ ఏమన్నా బర్నింగ్ ఇష్యూస్ కానీ లైక్ హై వోల్టేజ్ వచ్చిన తర్వాత లేకపోతే ఇట్లా పవర్ ఫ్లక్చుయేషన్స్ వచ్చిన తర్వాత డిస్ప్లే యొక్క బర్నింగ్ ఇష్యూస్ ఏమన్నా వచ్చాయా అని చెప్పి మొత్తం డీటెయిల్గా రివ్యూ చేసి అక్కడేం ఇష్యూ ఫైండ్ అవుట్ అవ్వకపోయేసరికి, సో ఇది పార్ట్స్ రీప్లేస్ చేస్తే పని అవ్వదు, డిస్ప్లేని పూర్తిగా మార్చాలా, డిస్ప్లే పూర్తిగా పోయింది అని చెప్పి కంప్లైంట్ రైజ్ చేశాడు. ఇదైనా ఒక 1 week తర్వాత, అంటే నిన్నే ఒక కొత్త టీవీ వేసుకొని ఒక టెక్నీషియన్ వచ్చాడు. తను ఏం చేయలేదు, జస్ట్ ఏమన్నాం పాత టీవీలో ఇష్యూ ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని కొత్త టీవీని ఎత్తుకొని వచ్చి ఫిట్ చేసి వెళ్ళిపోయాడు. అంతే, ఇంత సింపుల్గా జరిగింది ప్రాసెస్ అయితే. సో దీనికోసం మనం ఏమేం రెడీగా ఉంచుకోవాలంటే, టీవీని ఆర్డర్ చేసిన బిల్లింగ్ డీటెయిల్స్, వారంటీ డీటెయిల్స్, వాటి రిలేటెడ్ ఏమన్నా ఐడీస్ ఇచ్చింటారు కదా, అవన్నీ మనం ప్రాపర్గా పెట్టుకొని ఉండాలి. ఇంకా టీవీలో ఏమన్నా ఫిజికల్ డ్యామేజెస్ కానీ ఇట్లా పడేయడము, ఇట్లా బంప్స్ రావడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి సీన్స్లో వాళ్ళు మోస్ట్లీ వారంటీని డిక్లైన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. హ్యూమన్ ఇంటెన్షన్ లేకుండా ఏదైనా ఇష్యూ టీవీ నుంచే ప్రాపగేట్ అయితే అలాంటి ఇష్యూస్ మాత్రమే వారంటీలో క్లెయిమ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో బీ అవేర్. ఈ వీడియో మీకు కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది. ఇది టీవీ ఒకటే అని కాదు, ఏ ప్రోడక్ట్ అయినా సరే అది అండర్ వారంటీలో ఉంటే కనుక మనం క్వశ్చన్ రైజ్ చేసి దాని రిలేటెడ్ సపోర్ట్ని తీసుకొని వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీ ఖచ్చితంగా ఉంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ ఈ డీటెయిలింగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.